హైదరాబాద్ అభివృద్ధిపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చూస్తే తనకు అసూయంగా ఉందని, అదే తనలో మరింత కసిని పెంచుతోందని అన్నారు. ఎన్నో ఏళ్ల కష్టంతో హైదరాబాద్ అభివృద్ధి చేశామని, 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేష్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. హైదరాబాద్ అభివృద్ధిపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను చూస్తే తనకు అసూయగా ఉందని, అదే తనలో మరింత కసిని పెంచుతోందని అన్నారు. ఎన్నో ఏళ్ల కష్టంతో హైదరాబాద్ను అభివృద్ధి చేశామని, 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇక ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేష్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.